హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఇది మన గార్డెన్లో ఎటువంటి మందులు లేకుండా పండించిన గోంగూర అండి. దీంతో ఇప్పుడు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. చూసారా, ఇప్పుడే తెంపాను, మట్టి కూడా పోలేదు. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. మనం ఎన్ని నీళ్లు పోసి పెంచినా కూడా ఇంత ఫ్రెష్గా ఉంటుందండి. ఒక్క వర్షం చినుకు పడితే ఆ మ్యాజిక్ ఏంటో కానీ, వర్షంలో ఉన్న మ్యాజిక్, చెట్లు మాత్రము ఎంత మంచిగా పెరుగుతాయండి. ఈ గోంగూరని కాడల నుంచి ఇలా ఆకులు డివైడ్ చేసుకుందామండి. ఫస్ట్ నీట్గా ఒలిచి పెట్టేసుకుందాం. ఇలాగా చాలామంది ఒక అపోహలో ఉంటారండి. ఏంటంటే ఈ గోంగూర తింటే వాతం వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఎలర్జీ వస్తుంది అని చెప్పి. అయితే ఆ గుణాలన్నీ ఈ ఆకుకూరలో లేవండి, మనం వండుకునే విధానంలో ఉన్నాయి. ఇలాంటి ఈ గోంగూర, వంకాయ, చేమగడ్డ, ఆలుగడ్డ, వీటన్నింటిలో ఏంటంటే వాటిలో లేదండి, ఆ కూరగాయల్లో లేదు ఆ వాతము, కీళ్ళ నొప్పులు, ఈ గుణాలన్నీ ఆ కూరగాయల్లో లేవు, మనం వండుకునే విధానంలో ఉన్నాయి. ఈ కూరగాయలన్నిటిలో ఏంటంటే ఉప్పు తక్కువ వేసుకుంటే ఇవేమి రావండి. మోకాల నొప్పులు, వాతము, ఎలర్జీ ఇవేం రావు. వీటికి ఒక్కటే ట్రిక్, సింపుల్ ట్రిక్, మనము ఉప్పు తక్కువ వేసుకోవాలి అంతే. గోంగూరని ఒక్కసారి కడుక్కుంటున్నానండి, ఎందుకంటే పెద్దగా మట్టేం లేదు, ఆల్రెడీ వర్షం పడింది కాబట్టి. ఉట్టి నీళ్ళల్లోనే కడుక్కుంటున్నాను దీన్ని. మీరు ఒకవేళ బయట కొనుక్కొచ్చుకున్నట్లయితే ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఫెర్టిలైజర్స్ కొడతారు కదా పురుగు పట్టకుండా, అందుకని. ఈ గోంగూర వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఈ గోంగూర తినడం వలన హై బీపీని తగ్గిస్తుందంట, ఇది ఎముకల్ని దృఢంగా చేస్తుందంట, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందంట. ఈ గోంగూరలో ఉండే క్లోరోఫిల్ వలన క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుందంట అండి. ఇది మన చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిదంట అండి. ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ గోంగూరలో. లేతగా ఉందండి కూర. నీట్గా కడిగి ఇలా జలిగినెలో పెట్టేసుకున్నానండి. ఈ పప్పు కూడా, కందిపప్పు కూడా ఒక 2 టీ కప్స్ నేను కడిగి పెట్టేసుకున్నాను నీట్గా. ఇప్పుడు ఇందులో మనము ఈ గోంగూర వేసేసుకుందామండి. పప్పులో వాటరు ఎక్కువ పోయొద్దండి, ఎందుకనంటే అది పైకి పొంగిపోతుంది. వాటరు ఎక్కువ పోయడం వలన పైకి పొంగిపోతుంది, మన గ్యాస్ స్టవ్ కూడా గలీజ్ అవుతుంది. ఇంకొకటి ఇందులో ఉండే విటమిన్స్ కూడా పొంగిపోతాయి అన్నమాట. అవి పప్పు మునిగేంత వరకే వాటర్ పోసుకోండి. గోంగూర వేసాను. ఇప్పుడు ఇందులో ఒక టమోటా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందుకని. కొంచెం కారం వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకని కారం వేస్తున్నాను. కొంచెం పసుపు, ఇంతే అండి, ఇందులో నేనేం వేయట్లేదు. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక 6 or 7 విజిల్స్ రానిద్దామండి, ఎందుకంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నానండి, అందులో కొంచెము ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇవిగోండి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇవి వెల్లుల్లిపాయలు ఇందులో వేసేస్తున్నా. నేను పప్పు ఎందుకని పచ్చిశనగపప్పు వేయలేదండి, మళ్ళీ ఆకుకూర పప్పులో ఆకెందుకని కరివేపాకు కూడా వేయలేదు. ఇది బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి వేయించేసుకుందాం.
ఇక్కడ చూసారా పప్పు కూడా ఉడికిపోయింది. నేను 6 విజిల్స్ పెట్టేసుకున్నాను. పొంగలేదు చూడండి. కరెక్ట్గా వాటరు కరెక్ట్గా పోసుకోవాలండి, అప్పుడు పొంగదు. ఇదిగోండి పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇందులో ఏం చేద్దామంటే కొంచెము సాల్ట్ వేసుకుందాం. కొంచెమే వేసుకుందాం, ఎక్కువ వేసుకోవద్దు. ఇది వేగింది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇది కూడా బాగా కొంచెము బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించాలండి. ఈ పప్పు చేయడం కూడా రాని వాళ్ళు ఎవరుంటారు, ఇది కూడా చూపించాలా అనుకోవచ్చు మీరు. కాకపోతే కొత్తగా మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి రాదు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీడియో. చెప్పాను కదా ఉప్పు తక్కువ వేసుకోవాలని చెప్పి. ఈ ఆకుకూరల్లో ఈ గోంగూరలో లేవండి వాతాన్ని కలిగించే గుణము, మోకాల నొప్పులు వచ్చే గుణము, ఇంకోటి ఎలర్జీ వచ్చే గుణము. మనము ఉప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల అవన్నీ మనకు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మెనిపేసుకుందాం. చూసారా మెత్తగా మెదిపేసాను. ఇప్పుడు నేను ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుంటానండి, ఎందుకంటే ఇంత గట్టిగా ఉంటే తినరు మా ఇంట్లో. పప్పు కూడా వాళ్ళకి పప్పుచారు లాగా లూజ్గా ఉండాలండి. వాటర్ వేసుకొని ఇంత లూజ్గా చేసుకున్నానండి పప్పుని. ఇక్కడ మన తాలింపు కూడా వేగిపోయింది బాగా. ఇంకా ఈ పప్పుని ఇందులో వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఎందుకంటే మనము వాటర్ వేసాం కదా, అందుకని. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఛానల్లో చేసిన ప్రతి రెసిపీకి నేను ఆ రెసిపీ యొక్క ఆ బెనిఫిట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్తీగా ఉండాలంటే మెయిన్ రోల్ పోషించేది లేడీసే అండి. మీరు గనక హెల్తీగా చేసి పెట్టారంటే మనము ఊకే హాస్పిటల్స్కి వెళ్ళడము ఇలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి నాకు తెలియపోయినప్పటికీ నేను అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి ఆ రెసిపీస్ యొక్క బెనిఫిట్స్ ఏంటని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. మీకు మన ఛానల్ చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మనము తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ ఇలా బాయిల్ అయిపోతే సరిపోతుందండి. ఇంకా గోంగూర రెడీ అయిపోయినట్లే. ఓకే అండి, బాయ్ అండి.